वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्। तापत्रय सागरमज्ञानां तापत्रय सागरमज्ञानां दर्पाहङ्कारविलग्नानां स्थिरता नहि रे मानसा स्थिरता नहि रे। विषयपाश वेष्टितचेतानां विषयपाश वेष्टितचेतानां विपरीतज्ञानविमतानां स्थिरता नहि रे मानसा स्थिरता नहि रे। परमहंसयोगविरुद्धानां बहुचञ्चलतर सुखसिद्धानां परमहंसयोगविरुद्धानां बहुचञ्चलतर सुखसिद्धानां स्थिरता नहि रे मानसा स्थिरता नहि रे। स्थिरता नहि रे मानसा स्थिरता नहि रे। यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति सर्वभूतेषु च आत्मानं ततो न विजुगुप्सते। यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूत् विजानतः तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः। सपर्यगात् शुक्रम् अकायमौरणम् असनाविरगुं शुद्धमपापविद्धं कविर्मनीषीः परिभूः स्वयंभूः याथा तद्यतो अर्धान् व्यदधात् शाश्वतीभ्यः समाभ्यः। सपर्यगात् शुक्रम् अकायम् आवरणम् अस्नाविरं शुद्धम् अपापविद्धं कविः मनीषी परिभूः स्वयंभूः याथा तद्यता अर्धान् याथा तद्यतो अर्धान् तद्यतः अर्थान् व्यदधात् शाश्वतीभ्यः समाभ्यः। సర్వేశ్వరుడు సమస్త విశ్వ నాటకమును నడిపించేటువంటి జగదీశ్వరుడు, సమస్త విశ్వానికి అధిష్టాతగా ఉన్నటువంటి సృష్టి స్థిత లయ కారకుడై ఉన్నటువంటి సర్వేశ్వరుడు సమస్త మానవాళిని చక్కగా నడిపించేటువంటి సమస్త భూతములకు అధినాయకుడుగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయంగా చాలా మందిలో సందేహం కలుగుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విధానముగా రాజుగారికి సందేహం కలిగింది. పండితుల వారిని ప్రశ్నేశాడు. అయ్యా పండితుల వారు, మీకు చాలా శాస్త్రాల పరిచయం ఉన్నది కదా, నా ఈ 3 సందేహాలు ఉన్నాయి, ఈ 3 సందేహాలకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకపోయినట్లయితే మిమ్మల్ని దేశ బహిష్కరణ చేస్తా అని చెప్పనన్నాడు. రాజుగారి శాసనం ఇట్లాగే ఉంటాయి.
ఏమిటి రాజుగారు మీ ప్రశ్నలు 3 ప్రశ్నలు మీరు సందేహాలని చెప్పి అడిగారు వీళ్ళు. మొదటి సందేహం, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది మొదటి సందేహం అన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? వైకుంఠంలో ఉన్నాడా? కైలాసంలో ఉన్నాడా? భూలోకంలో ఉన్నాడా? భూర్లోకంలో ఉన్నాడా? భూహు భువః సువః మహః. భూలోకం, భూర్లోకం, సౌర్లోకం, మహర్లోకం, తపోలోకం, సత్యలోకం అంటారు. ఆతల, వేతల, సుతల, మహాతల, తలాతల, మహాతల, పాతాల ఏమో చెబుతూ ఉంటారు కదా. కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఒక సందేహం అనేది నాకు ఎప్పటి నుంచో బాధిస్తూ ఉన్నది, కనుక దానికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్నాడు. రెండవ ప్రశ్న, భగవంతుడు ఏ వైపుకు చూస్తూ ఉంటాడు? ఎవరి వైపుకు చూస్తూ ఉంటాడు? ఎక్కడెక్కడ ఎవరి మీద దృష్టి సారించి ఉంటాడు? ఎవరెవరిని గమనిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాల మీద ఒక సందేహం ఉన్నది. ఇది రెండవ సందేహము అన్నాడు. మూడవ సందేహం ఏమిటని చెప్పానంటే, భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు కూడా మరి ఖాళీగా ఉంటాడా? ఏమైనా చేస్తూ ఉంటాడా? మరి ఆ దేవుడు చేసే పనులు ఏమిటి అనేటువంటి విధానంగా 3 సందేహాలని అడిగితే పండితులు మరి తెల్లముఖం వేశారు. ఈ తాత్విక సంబంధమై ఉన్న అంశాలు కాబట్టి వాళ్ళందరూ కూడా కావ్యములు, రఘువంశము, మేఘ సందేశము, ఇట్లాగా కావ్యములలో బాగా పరిచయం ఉన్నటువంటి యొక్క పండితులు వేదవాంగ్మయాన్ని ఆపోచన బట్టే విధానం ఉంటుంది. ఈ సందేహాలకు సమాధానం చెప్పడం కష్టం స్వామి అని చెప్పి అన్నారు పండితులు. సరే మీకు గడువిస్తున్నా, నెలకాలం గడువిస్తున్నాను, నెలకాలంలో విచారించుకుని రమ్మని చెప్పి అన్నారు. ఆ ప్రకారంగా రాజుగారి యొక్క ఆజ్ఞను పాటించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా పోయి గ్రంథాలు తిరగేస్తూ ఉన్నారు. చెప్పకపోతే దేశ బహిష్కరణ. ఈ ప్రకారంగా పండితుల వారు రోజు రోజుకి శుష్కింపబడుతూ ఉన్నాడు. ఏం చేస్తాడో ఏమవుతుందని చెప్పేసి అని. ఇదంతలో అక్కడ తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడు. అని అడిగాడు, ఏమిటాయని చెప్పాడు. ఏం స్వామి అడిగితే ఈ విధంగా చెప్పాడు. మరి ఆ వ్యక్తి అన్నాడు, నేను జీవిత సమాధానాలు పంపమని చెప్పని అన్నాడు పండితుల వారిని. ఆ విధంగా పండితుల వారి ఆజ్ఞను తీసుకుని రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజా, ఫలానా అయ్యగారు వారి యొక్క వద్ద పనిచేస్తూ ఉంటాను కనుక ఆ సమాధానాలు చిన్న సమాధానాలు కూడా మా అయ్యవారు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్పగలను చెప్పని అన్నాడు. అయ్యగారు పంపితే వచ్చాయని చెప్పని అన్నాడు రాజుగారితో. సరే చెప్పు, సమాధానాలు 3. ఈ 3ంటికి సమాధానం చెప్పాలన్నాడు. ఏమిటా 3 ప్రశ్నలు అని చెప్పి అడిగితే, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఒక ప్రశ్న, ఆయన ఏ వైపుకు చూస్తూ ఉన్నాడు రెండవ ప్రశ్న, ఆయన ఏం చేస్తూ ఉంటాడు మూడవ ప్రశ్న. అనగానే చెప్తాను అన్నాడు. చెప్పేవారు కింద కూర్చోవాలి, చెప్పేవారు పైన కూర్చోవాలి, వినేవాళ్ళు కింద కూర్చోవాలి. కాబట్టి ఆ నియమం ముందు పాటించమన్నాడు. రాజుగారు వచ్చి కింద కూర్చున్నాడు. ఈయన సింహాసనం మీద అధిష్ఠించి ఉన్నాడు. ఇప్పుడు అడగమన్నాడు, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు మొదటి ప్రశ్న అని చెప్పి అనగానే మరి పాలు తెమ్మన్నాడు. పాలు తీసుకొచ్చాడు. ఆ పాలల్లో పుల్లబెట్టి తిప్పుతూ ఉన్నాడు. అయ్యా, ఏ పాలు తెమ్మన్నావు, తాగి చెప్పవయ్యా దేవుడు ఎక్కడున్నాడనే విషయాన్ని అని చెప్పని అన్నాడు. సరే, నాకు సందేహం ఉన్నది, ఈ పాలల్లో వెన్న ఉన్నదని చెప్పి అంటూ ఉంటారు కదా, ఈ వెన్న అనేది ఎక్కడ ఉన్నది, కింద ఉందా, పైన ఉందా, లోపల ఉందా, బడుగుందా అనే సందేహం ఉన్నది అని చెప్పని అన్నాడు. అయ్యా, పాలు కింద పైన ఏమిటి అంతా ఉంటుంది, ఆ పాలల్లో ఆ వెన్న అంతటా వ్యాపకమై ఉంటుంది అని చెప్పనే సమాధానం చెప్పాడు. ఒకటి అయిపోయింది. మనకి ఎట్లయితే పాలల్లో వెన్న అంతటా వ్యాపకమై ఉంటుందో అట్లా భగవంతుడు కూడా అంతటా వ్యాపకమై ఉంటాడు. మొదటి ప్రశ్న అయిపోయింది. రెండవ ప్రశ్న, భగవంతుడు ఏ వైపుకు చూస్తూ ఉంటాడు అని రెండవ ప్రశ్న. ప్రమెత్తమన్నాడు, ప్రమెత్తి ఇచ్చారు. దాన్ని నూనె పోయమన్నాడు, నూనె పోశారు. ఒత్తి పెట్టమన్నాడు, ఒత్తి పెట్టారు. దీపం వెలిగించారు. దేదీప్యమానంగా జ్యోతి విరాజమానముగా వెలుగుతూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. రాజుగారు, ఈ దీపం ఏ వైపుకు చూస్తూ ఉన్నది అని చెప్పి అడిగాడు. అన్ని వైపులా చూస్తూ ఉంది, అన్ని వైపులా ప్రకాశం ఉన్నది దీపాన్ని. ఎట్లయితే దీపం అన్ని వైపులా కలిగి ఉన్నదో, అంతటా ప్రకాశం కలిగి ఉన్నదో, అన్ని వైపులకు చూస్తూ ఉన్నదో, అట్లా భగవంతుడు కూడా అన్ని వైపులా చూస్తూ ఉంటాడు, అందరినీ చూస్తూ ఉంటాడు అని చెప్పని రెండో ప్రశ్న జవాబు చెప్పాడు.
ఇది మూడో ప్రశ్న, భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు అసలు మామూలుగా అని చెప్పి అడిగాడు. ఏముందయా, నీలాంటి అహంకారం గలవాళ్ళని కింద కూర్చోబెడతాడు, నాలాంటి పని వాళ్ళని పైన కూర్చోబెడతాడు సింహాసనం మీద అని చెప్పని జవాబు చెప్పాడు. అహంకారం గలవాళ్ళని కింద కూర్చోబెడతాడు, నిరహంకారం గలవారిని పైన కూర్చోబెడతాడు. ఇది పరమాత్మ చేసేటువంటి పని. అందువల్ల పండితులను గౌరవించు, చిరఛేదం చేస్తాను, దేశ బహిష్కరణ చేస్తాను, నా చేతుల్లో పదవి ఉంది కదా, నా చేతుల్లో అధికారం ఉంది కదా అనే విధానంగా కాకుండా అందరినీ కూడా మంచిగా గౌరవంగా చూసుకోవాలి. మరి ఎంతో మహాత్ములు, వేద అధ్యయనం చేసినటువంటి పండితులు, అలాంటి వాళ్ళని అవమానం చేయటం, అగౌరవపరచడం పద్ధతి కాదని చెప్పేసి 4 మంచి మాటలు చెప్పి అట్లాగా వెళ్ళిపోయిన విధానము. ఇక్కడ ఈశావాస్యం కూడా ఇదే మాట మనకి బోధిస్తున్నటువంటి అంశము. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అనేటువంటి విషయంలో సహ పర్యగాత్, సహ అంటే అతడు అనగా ఆ భగవంతుడు. సహ అనే పదము భగవంతునికి వర్తిస్తుంది. సహా అతను అని చెప్పారు, ఆ భగవంతుడు. ఎందుకంటే ఎవరెవరు ఏ ఏ రూపముతో భావించుకుంటూ ఉంటే ఆ రూపముగా ఆయన గారు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథా ఏవ భజామ్యహం మమ వర్త్మా అనువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఏ యథామాం ప్రపద్యంతే, ఎవరెవరు ఏ ఏ రూపముగా భగవంతుణ్ణి భావిస్తూ ఉంటారో ఆ రూపముగానే వాళ్ళని అనుగ్రహించే విధానంగా ఉంటుంది. ఎందువల్లంటే ఆయన అన్ని ఉపాధులలో కూడా చేరి ఉన్నాడు, ఉపాధి లేనివాడు. ఈ మాట మీకు ముందు వస్తుంది అక్కడ. అకాయం అంటాడు, అందుకే ఉపాధి లేనివాడు. అయినా కానీ ఆయా ఉపాధులలో ఆయన దేదీప్యమానంగా ప్రకాశించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ మాటలు మీకు భగవద్గీత 10వ అధ్యాయంలో వస్తే చూసుకోండి. ఆదిత్యానాం అహం విష్ణు, రుద్రాణం శంకరశ్చాస్మి, మునీనామప్యహం వ్యాసః, కవీనాం ఉశనా కవి, దండోదమయతామస్మి, మృగాణాంచ మృగేంద్రోహం, వైనతే హెచ్చ పక్షినాం అని ఇట్లాగా మరి విష్ణువులో నేను ఉన్నాను అన్నాడు, శివునిలో నేను ఉన్నాను అన్నాడు, రామునిలో నేను ఉన్నాను, పాండవానాం ధనంజయుడిలో నేనున్నాను అన్నాడు, వృష్ణీనాం వాసుదేవోస్మి, వృష్ణి వంశంలో నేను వాసుదేవుడు రూపముగా ఆ యొక్క దాంట్లో ఉన్నాను అన్నాడు. ఈ ప్రకారంగా మరి అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపము పర్యగాత్, అగాత్. పరి అంటే చుట్టుకొని, పరి అనే ఉపసర్గ అన్నమాట. పరి అనే ఉపసర్గ పక్కన పెట్టినట్లయితే అగాత్ అంటే వ్యాపకమై ఉండుట. తస్మాత్ సర్వగతం, సర్వగం, గమ్ అంటే పొంది ఉన్నటువంటి, గా అనే పదము వ్యాపకత్వాన్ని సూచిస్తుంది. పర్యగాత్ పరి ఆగాత్ అంటే పొందెను. అంతటా సూదిమన ఖాళీ లేకుండగా ఇందుగలడు అందులోని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. కాబట్టి ప్రకారముగా సర్వేశ్వరుని యొక్క విధానాన్ని మనకు శాస్త్రం సర్వవ్యాపకత్వాన్ని బోధిస్తుంది. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్, కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్, కలడు ఓంకారంబునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్, కలడీశుండు కలండు తండ్రి, కలడు ఈశుండు కలండు తండ్రి, వెతకంగా ఏలయ్యాడు. భూమిలో ఉన్నాడు, జలములో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, ఓంకారములో ఉన్నాడు, త్రిలింగ వ్యక్తులు అందంతటన్. త్రిమూర్తులు బ్రహ్మలో ఉన్నాడు, విష్ణువులో ఉన్నాడు, శివుల్లో ఉన్నాడు, త్రిలింగ మానవుల్లో ఉన్నాడు, స్త్రీలలో పురుషుల్లో ఉన్నాడు, స్త్రీలలో ఉన్నాడు, నపుంసకుల్లో ఉన్నాడు. కలడు ఓంకారంబునన్, ఆయన ఓంకారంలో కూడా వ్యాపకమై ఉన్నాడు. ఇట్లా సర్వవ్యాపకత్వం కలిగి ఉన్నటువంటి స్వరూపమే భగవంతుడు అని చెప్పని ఈశావాస్య మంత్రములో మనకిక్కడ మరి 8వ మంత్రములో చక్కగా చెప్పుకొచ్చేటువంటి అంశము. పర్యగా భగవంతుడు అంతటా ఉన్నాడు. ఎందుకంటే మరి ఆకాశం అంతటా ఉన్నది, వాయువు అంతటా ఉన్నది, సూర్యప్రకాశం అంతటా ఉన్నది, కాలం అంతటా ఉన్నది. అట్లా భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు, వ్యాపకత్వం కలిగి ఉన్నాడు.
మరి మానవులు కేవలం సంకుచిత భావంతో భావించుకుంటూ ఉంటారు. మేము సేవించే దేవుడే దేవుడు, మీరు సేవించే దేవుడు దేవుడు కాదు అని చెప్పని విధానంగా అజ్ఞానంతో పరీక్షణ భావనతో భగవంతుని పట్ల ఒక పరిమితమైనటువంటి యొక్క భావాన్ని వాళ్ళు వ్యక్తం చేసే విధానము ఏంటంటే అతనిలో ఉన్నటువంటి యొక్క తక్కువతనం, వాడిలో ఉన్నటువంటి అవగాహన రహిత స్థితి. అందువల్ల వాని యొక్క బుద్ధి ఎంతవరకైతే పోయి ఉంటుందో అంతవరకే వాడు భావించే విధానం ఉంటుంది. కాబట్టి మా దేవుడే దేవుడు, నేను చూసిన దేవుడే దేవుడు, నేను భావించే దేవుడే దేవుడు అని చెప్పని ఇట్లా లోకంలో అనేక మతాలు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు అనుసరించి పరిమిత భావనలతోనే జీవిస్తూ ఉంటారు. అవన్నీ కూడా తెలియనితనంతో ఏర్పడ్డటువంటి అజ్ఞానం నుంచి పుట్టుకొచ్చినటువంటి భావాలు. అవి జ్ఞానం కలిగితే వీగిపోయేటువంటి అంశములు. అందుచేత మరి పరమాత్మ అన్నప్పుడు యథాకాశ అని మనకు భగవద్గీతలో కూడా పరమాత్మ చెబుతాడు. యథా ఆకాశ, యథా ఏ ప్రకారముగా ఆకాశ ఆకాశం వ్యాపకమై ఉన్నదో అని కూడా చెప్తారు. సౌక్ష్మ్యాత్ ఆకాశం నా ఉపలిప్యతే. ఎట్లయితే ఆకాశం అంతటా వ్యాపకమై ఉండి అన్ని ఆకాశంలో ఉంటాయి, అన్నింట్లలో ఆకాశం ఉంటుంది. ఆకాశం దేనిని అంటదు. సౌక్ష్మ్యాత్ సూక్ష్మం కావటం వల్ల దేనిని అంటకుండగా అన్నింటి యందు వ్యాపకమై ఉన్నది, దేనిని అంటదు. మనకు పరమాత్మ యొక్క విషయం చెప్పాలంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి యొక్క వస్తువు ఒకటే, ఆకాశము. అందరికి కొంచెం మనసుకి అందేటువంటి అంశము ఆకాశము. కనుక ఆకాశాన్ని వాళ్ళు ఉదాహరణగా చూపించి పరమాత్మ యొక్క విషయాన్ని మనకు అర్థం చేయటానికి వాళ్ళు చెప్తున్నటువంటి అంశము ఆకాశాన్ని ఉదాహరణగా చెప్తారు. యదాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ యథాకాశ. కనుక ఆకాశం కదలదు, అట్లా భగవంతుడు కూడా కదలికలు లేకుండా ఉన్నటువంటి వాడు. ఆకాశం చాలా సూక్ష్మం, అట్లా భగవత్తత్వం కూడా చాలా సూక్ష్మముగా ఉంటుంది. ఆకాశం అన్ని పదార్థాలలో ఉంటుంది, అందరిలో ఉంటుంది. ఆకాశం ఖాళీ భాగం నీలో ఉన్నది, నాలో ఉన్నది, అందరిలోనూ ఉన్నది. కాబట్టి ఆ ప్రకారముగా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క భగవంతుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఎట్లయితే ఆకాశం వ్యాపకత్వం కలిగి ఉన్నదో ఆ విధంగా మరి భగవతత్వం కూడా వ్యాపకత్వం కలిగి ఉన్నది. అసలు వ్యాపకత్వం ఉన్నటువంటి యొక్క ఆకాశమే కార్యం, దానికి కారణమై ఉన్నటువంటి వాడు భగవంతుడు. కార్యములకే వ్యాపకత్వం ఉన్నప్పుడు కారణస్వరూపుడే ఉన్న భగవంతుని వ్యాపకత్వం ఉన్నదా? నీవు సేవించే దేవుడు నీ యొక్క నీ ఊరిలో ఉంటాడు, నీ దేశంలో ఉంటాడు తప్ప పక్క దేశాల్లో ఉన్నాడు. వేరే దేశాలకు పోండి, ఆడ సేవించే విధానం గల దేవుళ్ళు అక్కడ మళ్ళీ వేరే ఉంటారు. అక్కడ సేవించే దేవుళ్ళను మనకు తెలియదు, మనం సేవించే దేవుళ్ళను వాళ్ళు సేవించరు. ఇట్లా పరిమితమై ఉన్నటువంటి విధానం. అసలు శాస్త్రం చెప్పే విధానంలో భగవంతుడి విధానం చూసినట్లయితే ఆయన అందరికీ ఆయనే ఒకే ఒక్క దేవుడు. ఎట్లయితే అందరికీ ఆకాశం ఒకటే కదా, అందరూ ఆకాశాన్ని వాడుకుంటూ ఉన్నారు. ఏ దేశస్థులైనా వాళ్ళు ఆకాశాన్ని వాడుకుంటూ ఉన్నారు, ఆకాశంలోనే నివాసం చేస్తూ ఉన్నారు, ఆకాశంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అంటే ఏ దేశస్థులైనా అందరూ కూడా మరి నిరంతరము నిత్యము అనుక్షణము గాలి పీల్చుకుంటూనే ఉన్నారు. కాబట్టి మా దేశంలో ఉన్న గాలి వేరు, వాళ్ళ దేశంలో ఉన్న గాలి వేరు, పక్క దేశాల్లో ఉన్న గాలి వేరు అని చెప్పని అంటారా? గాలి అంతా ఒకటే కదా. మనం నివసించే దేశంలో ఉన్న గాలి, వేరే వేరే దేశాలలో నివసించే గాలి అంతా ఒకటే కదా. కాబట్టి ఆ గాలి నిర్మాణం చేసిన వాడు ఆయన, ఆకాశ నిర్మాణం చేసిన వాడు ఆయన. అన్ని దేశాలలో ఆ గాలే ఉన్నప్పుడు, అన్ని దేశాలలో ఆకాశమే ఉన్నప్పుడు, అన్ని దేశాలలో ఆ దేవుడు ఉన్నాడా? లేదంటే మా దేవుడు మా దేశంలో ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు, మా ఊళ్ళోనే ఉన్నాడు. ఈ ప్రకారంగా మానవుడు తనకున్నటువంటి అల్పత్వమును, పరిచ్ఛిన్నత్వమును, కించిత్వమును భగవంతుని యందు కూడా ఆరోపితం చేసి ఆ విధంగా వాడి భావనలలో లోకంలో వ్యాప్తి చేశాడు. అనుసరించేటువంటి వాళ్ళు కూడా వాడికంటే తక్కువ జ్ఞానంలో ఉన్నారు కాబట్టి, మహా అంధకారులు ఉన్నారు కాబట్టి వాడు చెప్పిందే మహావేదముగా, ఆయన చెప్పిందే వేద శాస్త్రముగా భావించుకొని
ఈ ఉన్నటువంటి యొక్క ఈ అజ్ఞానంతో ఉన్నటువంటి వీళ్ళు ఆ అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళని ఇలా ఆశ్రయించి ఆ విధంగా అందరూ కూడా కుప్పకూలి అక్కడే కూర్చున్న పరిస్థితి. కనుక కొంత ఉపనిషత్తులు అనగా ఈశ్వర ప్రోక్తముగా ఉన్న ఉపనిషత్తులు అవి కొంచెం అధ్యయనం చేయగలిగితే మనకు సత్యాసత్యాలు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. భగవద్ విషయంలో ఒక చక్కటి అవగాహన కలిగే అవకాశం కూడా ఏర్పడుతుంది. గమనించండి. కాబట్టి మా దేశంలో ఉన్న గాలి మాది, మా గాలి గొప్పది, మా గాలే గాలి అని చెప్పి అంటారు ఎవరైనా. అన్ని దేశాలలో ఉన్న గాలి ఒకటే, నా దేశంలో ఉన్న గాలి గొప్పదని చెప్పి అంటారు ఎవరైనా. కాబట్టి ప్రకారముగా భగవంతునిచే నిర్మింపబడ్డటువంటి యొక్క వాటికి వ్యాపకత్వములు కలిగి అందరికీ కూడా అందుబాటుగా ఉండి అందరినీ అల్లరిస్తూ అందరినీ కూడా బతికిస్తూ అందరికీ ఆశ్రయం కలిగిస్తూ ఉన్నటువంటి కార్యములకే అలాంటి యొక్క సామర్థ్యం ఉన్నప్పుడు వాటిని నిర్మించినటువంటి యొక్క భగవంతునికి ఇంకెంత సామర్థ్యం ఉండాలి. కాబట్టి ప్రకారముగా మనం కేవలం అల్పత్వంతో భావించేటువంటి యొక్క భావంలో కాకుండా కొంత మహాత్ములు శాస్త్రం బోధించే అంశాలను కూడా మనం దర్శించాల్సి ఉంటుందనేటువంటి విషయంలో మనకు తెలియబడేటువంటి యొక్క వాటి విషయంలో వ్యాపకత్వం చెబుతూ ఉన్నాం. ఆకాశం ఖాళీ భాగము అంతటా అదే ఉన్నది. అన్ని దేశాలలో ఉన్న ఆకాశం ఒకటే. నా దేశంలో ఉన్న, నా ఇంట్లో ఉన్న, నా ఊళ్ళో ఉన్న ఈ గాలే, అమెరికా, రష్యా మిగతా దేశాలలో ఉన్న ఆ గాలే ఆ ఆకాశమే అనే భావన మనం భావించినప్పుడు వీటిని నిర్మించినటువంటి యొక్క భగవంతుడు కూడా ఆయన వ్యాపకుడే ఉన్నాడు. ఆకాశంలాగా వ్యాపకుడే ఉన్నాడు, వాయువులాగా వ్యాపకమై ఉన్నాడు. అన్ని దేశాలలో ఉన్నటువంటి వాయువులాగా ఆకాశంలాగా అన్ని దేశాలలో సమస్త లోకాలు ఆయనలో ఉన్నాయి. సపర్యగా సహా పర్యగాత్ పరి ఆగాత్ అంటే అంతటా ఆయన గారు ఉన్నాడు. అందరికీ ఆయనే ప్రాణమై ఉన్నాడు. ముఖ్యంగా అంతటా ఉన్నాడు అనేటువంటి మాటే కాకుండా అందరికీ కూడా ఆయన ప్రాణమై ఉన్నాడు. ప్రాణపతి ప్రాణమై ఉన్నాడు. సమస్త జీవులు వాటి వ్యవహారములు చేసుకోవటానికి యోగ్యత్వముగా ఉన్నటువంటి ఊపిరి శ్వాస అది భగవంతుని యొక్క అధీనములో ఉన్నటువంటి వస్తువు. మరి కేవలం ఇండియాలో మాత్రమే దేవుడు ఉండి వేరే దేశాల దేవుడు లేకపోతే మరి వాళ్ళ శ్వాసలు ఆడించేది ఎవడు? అసలు వాళ్ళు పుట్టించింది ఎవరు ముందు? అసలు వాళ్ళల్లో ఉన్నటువంటి యొక్క శ్వాసకు అధినాయకుడు ఎవరు? కాబట్టి ప్రకారముగా మానవులు వారికి ఉన్నటువంటి అజ్ఞానము, వారికి ఉన్నటువంటి తెలియంతనము, వారికి ఉన్నటువంటి అల్పజ్ఞత్వములు ఇతర వాళ్ళ మీద రుద్ది వాళ్ళను కూడా ఆ విధంగానే తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి కొంత అవగాహన చేసుకున్నట్లయితే భగవంతుడు అంతటా ఉన్నటువంటి వాడై అన్ని శరీరములలో ఆయన గారు ప్రాణపతిగా అన్నాడు. ఆయన ఆధారములోనే ఆధారం కలిగే అన్ని దేహాలు కూడా వ్యవహారం చేస్తూ ఉన్నాయి. పర్యగాత్ అంతటా వ్యాపకమై ఉండటమే కాదు, అన్ని జీవులకు ఆయనే ప్రాణము, ఆయనే ఆధారము. కనుక నీవు ఉన్నావు అని చెప్పనంటే ఆ ఉనికికి కారణం ఆయన. కారణం ఏంటంటే ఏ యొక్క దేహం అనేటువంటిది కలిగి నువ్వు ఒక ఆకారంగా విశ్వంలో భాషిస్తున్నావు. అసలు దేహం లేకపోతే నువ్వు ఎక్కడుంటావో? కేవలం సూక్ష్మదేహంగా కారణదేహంలో నిక్షిప్తమై ఎక్కడ ఉంటావో, ఏ గుహల్లో ఉంటావో, ఏ అంధకారంలో ఉంటావో, అలాంటి యొక్క నీవు ఒక ఆకారముగా విశ్వంలో కనపడుతున్నావు అని చెప్పనంటే అట్టి ఆకార నిర్మితమంతయు కూడా సర్వేశ్వరుడే. ఆ శరీర నిర్మాణం అంతా కూడా ఆయన యొక్క ప్లానే. ఈ దేహం ఎలా ఉండాలి అనేటువంటి యొక్క విధానముగా ఆలోచన చేసింది ఆయన. ఆ శరీర ఆకృతి ఏ విధంగా ఉంటే బాగుంటుందనేటువంటి యొక్క ప్లాన్ చేసిందంతా కూడా ఆయన. ఆ శరీరం చక్కగా మనుగడ సాగించాలని చెప్పన్నట్లయితే ఎలాంటి భాగాలు కలిగి ఉన్నట్లయితే ఆ దేహం చక్కగా జీవన విధానం కొనసాగించుకుంటుందో అనేటువంటి విషయంలో తగు విధానముగా నిర్మితము విధానాలలో అదంతా కూడా పెద్ద ఆలోచన సంబంధమై ఉన్నటువంటి విధానం. భగవద్ ఆలోచనను చేరుకోవటం అంటే జీవుడికి సాధ్యం కాని విధానం. సర్వజ్ఞుడై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుని యొక్క ఆలోచన చాలా గొప్పది. దాన్ని అందుకోగల శక్తి సామాన్య మానవునికి లేదు. కొంతవరకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు తప్ప పూర్ణముగా ప్రయాణం చేసే అవకాశాలు కావు.
మన ఈ శరీర నిర్మాణం పరమాత్మ ద్వారా నిర్మాణం చేయబడగా దాని యొక్క భాగాలను ఒక్కొక్కడు ఒక్కొక్క భాగంగా పంచుకుని అధ్యయనం చేస్తూ ఆ విధంగా మరి ఐ స్పెషలిస్టు, థ్రోట్ స్పెషలిస్టు, నోస్ స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్టు, కిడ్నీ స్పెషలిస్టు, స్కిన్ స్పెషలిస్టు, ఇట్లా ఒక్కొక్క అంశం మీద ఎంతెంత మరి జ్ఞానం ఉన్నదో అవన్నీ కూడా వాళ్ళు దాని మీద కసరత్తు చేసి పరిశోధనలు చేసి ఒక్కొక్క దాని యొక్క విధానాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పనంటే అంతటి విజ్ఞానాత్మకమై అంత నైపుణ్యముగా పనిచేసే విధానాలుగా సర్వేశ్వరుడు తన సంకల్ప మాత్రముతో నిర్మాణం చేసి ఆయనే ఆ శరీరములో మరి హృదయమునందు నివాసమై ఉండి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి, సర్వవ్యాపకుడే ఉన్నటువంటి యొక్క సర్వేశ్వరుడు సమస్త జీవ నిర్మాణము గల పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నటువంటి యొక్క సర్వేశ్వరుడు ఆ యొక్క ఉపాధులలో తానే జొరబడి ప్రవేశించి ఆ హృదయ పీఠం మీద కూర్చొని ఆ జీవులన్నిటినీ కూడా ఆయన వ్యవహరింపచేస్తూ ఉండబట్టి మన ఈ శరీరములు మనగలుగుతూ ఉన్నాయి. నిద్రపోయినా పొద్దున్న లెగుస్తున్నామని చెప్పనంటే ఆ విధంగా తీసుకొచ్చేటువంటి వాడు ఆయనే. బాగా అలసిపోయి విశ్రాంతిని కోరుకునేటువంటి యొక్క నీకు నిద్రను కలగజేసేవాడు కూడా ఆయనే. మత్తః స్మృతి జ్ఞానం అపోహనం అని స్వామి చెప్పేసేసారు ఈ మాటలు. మత్తః స్మృతి జ్ఞానం అపోహనం. మత్తః నా వలననే, స్మృతి కలుగుతూ ఉన్నది, జ్ఞానం కలుగుతూ ఉన్నది, అపోహ మరుపు ఏర్పడతా ఉన్నది. ఇదంతా కూడా నా వలననే మీకు కలిగేటువంటి విధానములు అన్నాడు. కనుక అలిసిపోయినటువంటి వారికి మరుపు కలగజేసేది కూడా ఆయనే. మరుపును పొందినటువంటి వారిని మళ్ళీ ఎరుకలోకి తీసుకొచ్చేది కూడా ఆయనే. అన్ని విధాలా మనకు ఆయన గారు రక్షణగా లోపల చాలా జాగ్రత్త వహించి ఉన్నటువంటి విధానం. మనం భగవత్ కార్యాలు చేస్తూ ఉంటాం, ఎన్నో ఉత్సవాలు చేస్తూ ఉంటాం, స్వామివారి పల్లకి సేవలు చేస్తూ ఉంటాం, తర్వాత అలాగే స్వామివారికి ఉయ్యాల సేవలు చేస్తాం, ఉయ్యాలలో పొడుగ పెడతాం, జోలపాటలు పాడతాం, నిద్రపూచుతాం స్వామివారిని, ఎన్నో చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకున్నటువంటి యొక్క లక్షణాలు ఆయన యందు ఆపాదింపజేసి మనం చేస్తున్నటువంటి యొక్క పని అన్నమాట. మన జోలపాట్లకు ఆయన పరవశించిపోయి నిద్రపోయాడు అని చెప్పనంటే మన పని గోయిందా? మనం లేచే అవకాశాలు ఉండవేక. అలసిపోయేది మనమే, నిద్రించేది మనమే. నిద్ర బుచ్చినా లేపేది ఆయన గారే. నిద్ర రావాలన్నా కూడా ఆయన కలగజేసిన అంశమే. ఒక పూటని నిద్ర పట్టదు, రాత్రి 10 అయిపోయింది, 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, రావట్ల నిద్ర. తెచ్చుకో చూద్దాం, వస్తుందేమో నీకై నువ్వుగా. ఆయన ఇవ్వకుండగా నువ్వు తెచ్చుకో చూద్దాం, వస్తుందేమో. అట్లా రాకుండా బాధపడేటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. భగవత్ చేతి నుంచి జారిపోయి ఉన్నటువంటి దుర్బలత్వమును పొందినటువంటి యొక్క నిర్భాగ్యులు వాళ్ళు ఆ నిద్ర అనేటువంటి యొక్క విశ్రాంతి కోసం అలమటిస్తూ ఉంటారు. వాళ్ళు నిద్ర పట్టదు, రాత్రి 12 అయిపోయి నిద్ర పట్టదు. ఇక అప్పుడు స్లీపింగ్ మాత్రలు వేసుకొని ఏదో కాస్త అట్లాగా సొమ్మసిల్లి మళ్ళీ పొద్దున్న లేచే పరిస్థితి అన్నమాట. ఇలాంటి యొక్క స్లీపింగ్ మాత్రలకు అలవాటు పడ్డారా అని చెప్పానంటే వాళ్ళ బతుకు దుర్భరమైపోతుంది. పరమాత్మ వదిలిపెట్టేస్తాడేక, నీ సాగు నువ్వు సాగురా అని చెప్పని వదిలిపెట్టేస్తాడు. ఎన్ని మాత్రలు మింగుతా? ఒక మాత్రం మింగావు, ఆ పూట అయిపోయింది. ఆ తర్వాత 2 మాత్రలు వేయాలి, 3 మాత్రలు వేయాలి. ఇక ఆ తర్వాత 10 మాత్రలు వేసినా నిద్రపట్టే పరిస్థితి కాకుండా పోతుంది. ఇక అది మన చేతుల్లో పెట్టుకునే అంశము కాదు, పరమాత్మ చేతికి అప్పచెప్పే అంశము. ఎప్పుడు ఎట్లాగా అలాగా మార్పు ఏర్పాటు చేయాలో, ఎట్లా మెలకువలోకి తీసుకురావాలో ఇవన్నీ కూడా ఆయన చేతుల్లో చేరి ఉన్నటువంటి అంశము. కాబట్టి భగవంతుడు అంతటా ఉన్నాడు అనేటువంటి యొక్క భావన ముందు మనం గ్రహించాల్సి ఉంటుంది. అంతటా ఉన్నటువంటి యొక్క దేవుడు ఎట్లా ఉంటాడనేటువంటి మాటగా చూసినట్లయితే మన ఆకారాలు, మన యొక్క భావాలు, మన ఉపాసనలు ఇవన్నీ కూడా మనకు పరిమితమై ఉన్నటువంటి అంశాలే తప్ప ఆయన అంతటా ఉన్నాడనేటువంటి దానికి వాయువు ఎట్లా అంతటా వ్యాపకమై మనలో కూడా సంచారం జరుగుతూ ఉన్నదో, ఆకాశం అంతటా వ్యాపకమై మనలో కూడా ఖాళీ భాగం ఏ ప్రకారంగా అవకాశాన్ని ఇస్తూ ఉన్నదో అట్లా భగవంతుడు కూడా ఆకాశంలాగా వాయువులాగా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపముగా మనలో ఆ భావం రావాలి. వచ్చినప్పుడు అట్టి ఆ భగవద్దత్వాన్ని ఇంకా లోతుగా విచారించుకొని
ఆ భగవద్ అనుగ్రహాన్ని సంపాదించుకోవటానికి గల ప్రయత్నములు కూడా మనం చేసే అవకాశాలు లాంటివి ఉంటాయి. కనుక ఇక్కడ మనకి ఈశావాస్యంలో స్వామివారు చెప్పేటువంటి మాట సహపరిజగాత్తు. ఇది చాలా గొప్ప పదము. ఇది అందరూ కూడా భగవతత్వాన్ని విశ్వసించిన వారు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరేటువంటి వారు, అంటే భగవంతుడు అంతటా వ్యాపకమై ఉన్నాడనేటువంటి యొక్క విషయాన్ని తెలుసుకుని అది కేవలం మనస్సుతో మాత్రమే ఉపాసింపదగినటువంటి యొక్క అంశము. భగవంతుని ఆ మనస్సును పెట్టి ఆయన్ని మనం ఉపాసించాల్సి ఉంటుంది. అందువల్ల మన శాస్త్రాలలో కూడా మనస్సునే ప్రధానముగా చెప్పేటువంటి యొక్క అంశము, అయ్యా నీ మనసు నాకు సమర్పించు అని పరమాత్మ అంటూ ఉన్నాడు. మయ్యేవ మన ఆదర్శవ, నా యందు నీ మనసును ప్రవేశింపచెయ్యి. తత్రైకాగ్రం మనఃకృత్వ, నిశ్చల మనస్సుతో నన్ను చక్కగా ఆరాధించు, స్మరించు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరా, నన్ను నిశ్చల భావనతో నన్ను స్మరిస్తూ ఉండు. ఎందుకంటే అంతటా ఉన్నటువంటి యొక్క నేను నీ యొక్క సమీపముగా ఉన్నాను, నీకు దగ్గరగా ఉన్నాను, నీ ముందున్నాను, వెనకాల ఉన్నాను, పైన కింద అంతటా నీ లోపల బయట అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపము. కాబట్టి నిన్ను అన్ని విధాలా నీకు చక్కటి రక్షణ కలగజేస్తూ నిన్ను కాపాడుతూ నీ కంటికి రెప్పలాగా ఆయన ఉండి చూసుకుంటున్నటువంటి విధానం కనుక అలాంటి యొక్క ఆ సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి నీవు చేయాల్సిన పని ఏమిటని చెప్పానంటే నీ మనస్సు అనేటువంటి దాంట్లో భగవంతుని యొక్క నామం ఎప్పుడూ కూడా మెదులుతూ ఉండాలి అనేది. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరా అన్నమాట. కాబట్టి ఎక్కడ కూర్చున్నా అక్కడల్లా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు చేసేటువంటి యొక్క జపం చక్కటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల మనస్సులో ఆ భగవంతుని యొక్క భావన ఎప్పుడూ కూడా మెదులుతూ ఉండాలి. కాబట్టి సహపర్యగాత్, ఆయన అంతటా వ్యాపకమై ఉన్నాడనే విషయాన్ని ముందుగా బోధిస్తూ తర్వాత శుక్రం 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 అని చెప్పనంటే శుద్ధమై ఉన్నటువంటి శుద్ధ స్వరూపుడు, ఏ మాలిన్యములు కల్మషములు ఆయన యందు లేనటువంటి యొక్క విధానము. ఈ కల్మషములు మాలిన్యములు కుతంత్రాలు కుచితాలు వైవిధ్యాలు విరోధ భావాలు తేడాలు పాడాలు వాళ్ళ మీద వీళ్ళ మీద కక్షలు వైరములు గొడవలు ఇవన్నీ నానా రకాలన్నిటినీ కూడా పెట్టుకున్నటువంటి వాడు జీవుడు. అందువల్ల జీవుణ్ణి మలిన ఉపాధి గలవాడుగా భావిస్తారు, కల్మషములతో చేరి ఉన్నటువంటి వాడుగా భావించే విధానం. ఇవన్నీ కడుక్కున్న పోటే వాళ్ళు శుక్రం శుక్రం శుద్ధమై ఉన్నటువంటి యొక్క భగవంతుని సమీపానికి పోవాలని చెప్పనంటే ఈ కల్మషములన్నీ కూడా చేరి ఉన్నటువంటి వీడు తన కల్మషాలని జ్ఞానం ద్వారా జ్ఞాన జలము ద్వారా కడిగి వేసుకోవాల్సి ఉంటుంది. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సాకాశికాహం నిజబోధ రూప, జ్ఞాన జలముతో బోధా జలముతో తన కల్మషాలు మొత్తం కడిగి వేసుకోవాల్సి ఉంటుంది. కడిగి వేయింది జీవుడు శుద్ధమై ఉన్నటువంటి పరమాత్మ సమీపానికి పోయే అవకాశాలు లేవు. ప్రహ్లాదుడు లాంటి వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరగా పోయారంటే కారణం ఏమిటని చెప్పని వాళ్ళు తమ యొక్క జపము ద్వారా ధ్యానము ద్వారా సమస్త కల్మషాలని కడిగేసుకున్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః, పరమాత్మ కూడా చెప్పిన మాట. ఋషయః క్షీణ కల్మషాః, క్షీణ కల్మషాః, కల్మషములన్నీ కూడా కడుక్కున్న తర్వాతే లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః, ఋషులు కూడా మరి ఆ యొక్క బ్రహ్మ నిర్వాణం సర్వేశ్వరుని యొక్క సర్వజ్ఞత్వాన్ని వాళ్ళు పొందగలిగారు అంటే సర్వేశ్వరుని చేరుకోగలిగారని చెప్పనంటే క్షీణ కల్మషాః, లోన ఉన్న కల్మషాలు కడుక్కుంటే తప్ప ఆయన సన్నిధికి సమీపానికి పోయే అవకాశాలు లేవు. ఆ కడుక్కునేటువంటి విధానమే జ్ఞాన విధానము. జ్ఞాన మార్గము ద్వారానే అన్నీ కూడా కల్మషాలు కడుక్కోవాల్సి ఉంటుంది. అది జ్ఞాన జలముతో కడుక్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రకారముగా మరి జీవుడి విషయం చూస్తేనేమో అనేక కల్మషాలతో చేరి ఉన్నాడు. పరమాత్మ చూద్దాము అని చెప్పినంటే శుక్రం శుద్ధ స్ఫటిక సంకాశం,
పరిశుద్ధమై ఉన్నటువంటి స్వరూపము, ఎలాంటి దోషాలు అక్కడ సర్వేశ్వరుని యందు లేవు. అట్టి ఆ దోషాలు కడుక్కున్నటువంటి ఎంతోమంది మహానుభావులు కూడా ఆ సర్వేశ్వరునిలో వాళ్ళు చేరిపోయారు. మనం చెప్పుకునేటువంటి ఏ తత్వజ్ఞానులుగా, యోగులుగా, మహాత్ములుగా, ఋషులుగా మరి చెప్పుకుంటూ ఉన్నామో వాళ్ళందరూ ఆ విధంగా ఆ స్థితిని ఎట్లా పొందగలిగారు అని చెప్పారంటే వారి యొక్క తపస్సు ద్వారా తపసా కిల్బిషం హంతి అని చెప్పని అన్నారు. విద్యా తపోభ్యాం పోతాత్మా అని కూడా మరి వేదవాక్యము. విద్యా తపోభ్యాం పోతాత్మా అన్నారు. పోత అంటే పవిత్రం, పోతాత్మ అంటే పవిత్రమై ఉన్నటువంటి మనస్సు గలవారిని పోతాత్మ అని చెప్పని అంటారు. పవిత్రమై ఉన్నటువంటి మనస్సు అన్నమాట. ఎట్లా పవిత్రం అవుతుందయా అని చెప్పారంటే విద్యా తపోభ్యాం, విద్య ఉండాలి, తపస్సు ఉండాలట. కనుక బ్రహ్మ విద్యను బాగా అధ్యయనం చేయగలిగితే ఆ జ్ఞాన జలముతో కొంత కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టే పదే 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 ఈ తాత్విక సంబంధమై ఉన్నటువంటి విషయాలని మననం చేస్తూ ఉండండి, శ్రవణం చేస్తూ ఉండండి. ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని యాజ్ఞవల్కి. కాబట్టి ఆ ప్రకారముగా తాత్విక సంబంధమై ఉన్నటువంటి జ్ఞాన జలముతో మనస్సును ముందు పవిత్రపరుచుకోవాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు వినగలిగితే తాత్వికాంశములు అంతంతగా మనస్సులో ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగిపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి వారందరూ కూడా ఎప్పుడూ కూడా ఈ తాత్విక సంబంధ అంశాలనే వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు. స్వామి కూడా చెప్పిన మాట, పరస్పరం బోధయంతః కథయంతశ్చ మాం తుష్యంతి చ రమంతి చ అని 10వ అధ్యాయంలో స్వామి చెప్తారు. పరస్పరం బోధయంతః కథయంతశ్చ మాం నన్ను గురించి, నా యొక్క స్వరూపతత్వాన్ని గురించి, పరస్పరం బోధయంతః అంటే చెప్పుకోవటం, ఒకరికొకరు ఈ తాత్విక సంబంధమై ఉన్నటువంటి విషయాలని మనస్సు లోపల ప్రవేశింప చెయ్యాలి. బోధయంతః పరస్పరం రమంతి చ చరంతి చ, ఆ విధంగా చేసినటువంటి వారు నాయందే వారు ఉంటారు. నా యొక్క ఆ స్వరూప ఆనందాన్ని వాళ్ళు పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత అనేక కల్మషములు చేరిపోయి ఉన్నటువంటి యొక్క మనస్సుని శుద్ధముగా దానిని పవిత్రపరుచుకోవాలనే దానికి ఒకే ఒక్క మార్గం బ్రహ్మ విద్య అనే జలముతో కడుక్కోవడం తప్ప మరొకటి లేదు. రెండవది విద్యా తపోభ్యాం అని కూడా చెప్పారు. ఆ తపస్సులోకి పోవాలంటే ముందు కొంచెం బోధ అనేటువంటి ఆ జలముతో మనసును కడుక్కోవాల్సి ఉంటుందన్నమాట. తపస్సులో కూర్చునే అవకాశం ఉండదు. దాన్ని జ్ఞాన తపస్సుగా చెప్పిన మాట పరమాత్మ గీతలో. జ్ఞాన తపస బహవః జ్ఞాన తపస పూతా మద్భావం ఆగతాః బహవః, అనేక మంది జ్ఞాన తపస్సు ద్వారా అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా ధ్యానము అన్నా, తపస్సు అన్నా, యోగము అన్నా అర్థం ఒకటే. మనస్సుని నిశ్చలముగా భగవంతుని యందు నిలపాలి. మన హృదయమునందు ఉన్నటువంటి యొక్క స్వామి సన్నిధిలో మనస్సుని ప్రశాంతముగా, ఆలోచన రహితముగా పెట్టగలిగితే దాన్ని జ్ఞాన తపస్సు అని చెప్పి అన్నారు. అంటే జ్ఞాన తపస్సులోకి పోవటానికి ముందేమిటంటే ఈ జ్ఞాన బోధ అనే జలముతో బాగా దాన్ని కడగాల్సి ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా శ్రవణం చేస్తూ ఉండు. శ్రోతవ్య అన్నారు. శ్రోతవ్య వినాలి. ఎప్పుడు కూడా మనస్సులో తాత్విక సంబంధమై ఉన్నటువంటి భావాలు పడాలి. అందువల్ల పూర్వం చూసినట్లయితే అట్టి ఆ పెద్దలు సాయంత్రం అయ్యిందా అంటే సత్సంగాలు పెట్టుకుంటూ ఉంటారు. మహాత్ముల్ని పిలిపించి సప్తాహాలు పెడుతూ ఉంటారు. సద్గ్రంథ పఠనం అనేది చేస్తూ ఉంటారు. భాగవత పద్యాలు కంఠస్థం చేయటము, భగవద్గీత శ్లోకాలు కంఠస్థం చేయటము, ఉపనిషత్తులను బాగా అధ్యయనం చేయటము, బ్రహ్మసూత్రాలను బాగా అధ్యయనం చేయటము, విచార సాగరము లేక వృత్తి ప్రభాకరము లేదా యోగ వాసిష్టము ఏదో ఒకటి బాగా కనుక మననం చేస్తూ ఉన్నట్లయితే ఆ సానరాయి మీద ఈ యొక్క మనసు అనేటువంటిది బాగా రాపిడి జరిగి దాంట్లో ఉన్న కల్మషాలన్నీ కూడా పోయే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక అసంగోహం 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 పునః 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 అనేటువంటి మాట ఈ ప్రకారముగా
మరి ఆ మనస్సు శుద్ధం కావాలి, జీవుల్లో చెలున కర్మశాలు మొత్తం తొలగిపోవాలి. అలా తొలగలిగితేనే భగవత్ సన్నిధికి ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది, భగవద్ అనుగ్రహానికి పాత్రులమయ్యే అవకాశం ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఆయన ఎట్లా ఉన్నాడు అంటే శుక్రం, చాలా పరిశుద్ధమై ఉన్నటువంటి మీ కుమారుడే. వాడు వీధిలో పోయాడు, బాగా ఆడుకున్నాడు, ఒళ్ళంతా మట్టి కొట్టుకున్నాడు, దుమ్ము ధూళి మట్టి మశానంతో ఇంటికి వస్తాడు. ఆ విధంగా వచ్చి నాన్నగారు అని చెప్పని ముందుకు వస్తూ ఉంటాడు. రానిస్తాడా, పోరా బడవా అని చెప్పని అంటాడు. కాబట్టి వాడిని ఆయన దరిజారనివ్వడం. ఆ విధంగా ఉన్నటువంటి వాడిని తీసుకుని ఆ తల్లి చక్కగా ఆ బట్టలన్నీ ఇప్పేసేసి స్నానం చేయించి పౌడర్ వేసి పూలు పెట్టి అలంకారం చేసిన తర్వాత అప్పుడు తండ్రి ఆహ్వానిస్తాడు, రారా అని చెప్ప, రారా కుమారుడా నా వంశోద్ధార అనేటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం గృహాలలో కూడా. కాబట్టి అశుద్ధంగా ఉన్నట్లే దూరంగా పెట్టేస్తాడు, శుద్ధమైతేనే దగ్గరికి తీసుకుంటాడు. ఆ ప్రకారముగా అనేక కల్మషాలతో చేరి ఉన్నటువంటి జీవుడు నివృత్తి మార్గంలో ప్రయాణం చేయలేడు, భగవతత్వాన్ని పొందలేడు, భగవద్ ఆశ్రయాన్ని పొందలేడు. అంటే ఆ కల్మషాలని మరి ఈ యొక్క భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా, భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్త అని చెప్పి అన్నట్లుగా ఈ తాత్విక సంబంధమై ఉన్నటువంటి విచారణ ద్వారా లోన ఉన్న కల్మషాలను తొలగింపజేసుకున్నట్లయితే శుద్ధ జీవుడు మాత్రమే భగవత్ సన్నిధికి చేరే అవకాశం ఉంటుంది. అట్టివారు యోగ సమాధిని కూడా పొందగలిగి బ్రహ్మానందాన్ని ఆస్వాదించగలిగే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. అందువల్ల పరమాత్మ యొక్క విషయాన్ని బోధిస్తూ ఇక్కడ ఏమంటున్నాడని చెప్పానంటే సపర్యగా సహా, అంటే ఆ భగవంతుడు పర్యగాత్ అంతటా వ్యాపకమై ఉన్నాడు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ భగవంతుడు శుక్రం, చాలా పరిశుద్ధమై ఉన్నటువంటి విధానము, సచ్చిదానంద స్వరూపమై ఉన్నటువంటి విధానము, వ్యాపకత్వం కలిగి ఉన్నటువంటి విధానము, సమస్త జీవులకు ప్రాణాధారమై ఉన్నటువంటి విధానం. ఆయన శుక్రం అకాయం ఔరణం అస్నావిరగం శుద్ధం అపాపవిద్ధం. అకాయం, అకాయం అంటే దేహం, కాయం అంటే దేహం అన్నమాట. ఈ శరీరాన్ని కాయం అంటారు, దేహం అంటారు, వపుహు అంటారు, క్షేత్రము అంటారు, అనేక పేర్లు ఈ యొక్క దేహానికి ఉన్నాయన్నమాట. శరీరం అన్నా, కాయం అన్నా, వపుహు అన్నా అనేక పేర్లు ఉన్నాయి. ఇక్కడ విషయం చెబుతూ అకాయం, కాయం లేనివాడు. అయితే ఎందుకు ఈ దేహాన్ని కాయము అన్నారని చెప్పనంటే ఒక్కొక్క ఉత్పత్తి ఉంటుంది, ప్రతి పదానికి ఉత్పత్తులు ఉంటాయన్నమాట. అవయవై చీయతే ఇది కాయం అన్నారు. కాయం, దేహాన్ని కాయం ఎందుకు అన్నారని చెప్పనంటే అవయవై, అవయవములతో చేరి ఉన్నది కాబట్టి కాయం అని చెప్పని అంటారు. అట్నే దేహం అన్నారు. దేహం అంటే అన్నరసేన వర్ధయతి దేహ, అన్నరసము చేత వృద్ధిని పొందేది కాబట్టి దీనిని దేహము అన్నారు. మరొక విషయంలో కూడా దహ్యతే ఇది దేహ, దహ్యతే కాల్పబడునది అనగా మరి ఊపిరి పోయిన తర్వాత ఆ శరీరాన్ని కట్టెల్లో పెట్టి కాల్చేస్తారు కాబట్టి దహ్యతే, దహింపబడేది కాబట్టి, దహింపబడేదిగా ఉంది కాబట్టి దేహం అని కూడా పదం వాడారు. శరీరము అని కూడా అన్నారు ఈ దేహాన్ని. శరీరము అంటే స్త్రూహింసాయాం, వృద్ధాప్యముల చేత హింసింపబడేది కాబట్టి, జర్జితమైపోయేది కాబట్టి, శుష్కింపబడేది కాబట్టి, జీర్ణమైపోయేది కాబట్టి, ముడతలు పడిపోయేది కాబట్టి, ఆకారం పూర్తిగా మారిపోతుంది. ఇక వృద్ధాప్య దశకు పోగానే ఇక శరీరములో పూర్తిగా మార్పు వచ్చేస్తుంది, అవయవాలలో పాఠం తగ్గిపోతుంది. ఆ శరీరాన్ని చూస్తానికి కూడా తనకే చాలా బాధాకరంగా ఉండేటువంటి విధానం. అబ్బా, చిన్నప్పుడు ఎట్లా ఉన్నాను, వయసులో ఉండి ఎట్లా ఉన్నాను, ఇప్పుడు ఎట్లా అయిపోయాను అనేది కొంత మనసు లోపల వాళ్ళకి తడుతూ ఉంటుంది. అర్థం చూసుకున్నప్పుడు తన చిన్నతనం జ్ఞాపకం వస్తుంది, వయసులో ఉన్నప్పుడు దశ జ్ఞాపకం వస్తుంది. ఇట్లా అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అట్లా అయిపోవడం దేహము యొక్క ధర్మం అంతవరకే. ఏమి ఆ శరీరం సురుహింసాయాం, అది హింసింపబడుతుంది. మన శరీరంలో కాలాగ్ని ఉన్నది, ఆ కాలాగ్ని చేత కాలిపోతా ఉన్నది.
ఈ శ్వాస పోయిన తర్వాత కట్టెల్లో కట్టెగా ఉండి అక్కడ ఆ చితిలో కాలిపోతుంది అన్నమాట. కాలాగ్ని ద్వారా ఇక్కడ కాలుతూ ఉంటుంది. కట్టెల యొక్క కాష్టాగ్నిలో చివరిలో కాలిపోతుంది. కాబట్టి ఈ కాలాగ్ని చేత ఎప్పుడు కూడా దగ్ధం చేయబడుతున్న విధానములో ఈ శరీరం అంతా చివరికి ఏమైపోతుందా అని చెప్పనంటే ముడతబడిపోయి చూస్తానికి కూడా చాలా ఏకీయముగా, చాలా బాధాకరంగా ఇట్లా అయిపోయిందనేటువంటి విధానముగా వాళ్ళు బాధపడతారు. ఎన్ని పడ్డా కానీ ఆ దేహంలో మార్పులు సహజము, అది శరవేగంగా వచ్చేస్తాయి. 60 దాటిందా అని చెప్పనంటే శరీరంలో మార్పులు శరవేగంగా వచ్చి మొత్తం కూడా దాని రూపమే మారిపోతూ ఉంటుంది. అవయవాలలో కూడా పొడుత్వం పూర్తి తగ్గిపోతుంది. ఇక పాను మృత్యుదేవతకి సన్నిహితంగా ఆయన దగ్గరికి పోవడం అయిపోతుంది. ఇక మృత్యువు యొక్క ఒడిలో చేరిపోతుంది. చివరికి ఆ శరీరం అనేటువంటిది అన్నమాట. కొంచెం మెలకువ కలిగి ఉన్నటువంటి వారు, విజ్ఞత కలిగి ఉన్నటువంటి వారు ఆ శరీరం అనేటువంటి యొక్క వస్తువు రాక వచ్చిందాన్ని ఎట్లా వినియోగింపజేసుకోవాలి, ఏ విధముగా ఆ దేహాన్ని మనం సద్వినియోగం చేసుకునే విధానముగా వాడుకోవాలి, ఎలాంటి మార్గంలో ప్రయాణం చేసినట్లయితే ఈ దేహం వచ్చినందుకు సగటు ఫలితాన్ని పొందే అవకాశం మనకు ఏర్పడుతుందనేది కొంత వివేకం గలవారు, విజ్ఞత గలవారు, ఆలోచన గలవారు మరి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నారు. ఆ ప్రకారంగా కొద్దిమంది మాత్రమే ఇలాంటి విషయంలో కొంత ఆలోచన చేసి ఆ యొక్క ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధానముగా ఆ దేహాన్ని మంచిగా వాడుకునే విధానంగా చేసుకుంటారు. కనుక శరీరం అనబడేటువంటి చాలా మరి అమూల్యమై ఉన్నటువంటి యొక్క వస్తువు మన జీవితంలో డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, ప్లాట్లు పోయినా సంపాదించుకోవచ్చు, భూములు పోయినా సంపాదించుకోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్లు నష్టమైనా సంపాదించుకోవచ్చు, వ్యాపారం కూలిపోయినా సంపాదించుకోవచ్చు, ఉద్యోగం ఊడిపోయినా సంపాదించుకోవచ్చు, పదవులు పోయినా సంపాదించుకోవచ్చు. కానీ ఈ శరీరం అనేటువంటి యొక్క వస్తువు కాలం పోయిందా అంటే, శరీరం యొక్క వయసు పోయిందా అంటే, దేహం కాస్త పోయిందా అంటే మనం సంపాదించుకునే విధానాలు నీ చేతుల్లో ఉన్నటువంటి అంశము కాదు. అది ప్రకృతి యొక్క చట్టంలో చేరి ఉన్నటువంటి అంశము. చాలామంది శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తారు, దానిని తక్కువగా భావిస్తారు, వేగ్యముగా భావిస్తారు, సస్యబోధ అని అనుకుంటూ ఉంటారు. ఇట్లా నానా రకాల భావాలకు గురై చాలామంది వచ్చినటువంటి యొక్క వస్తువు యొక్క విలువ తెలియకుండా దాన్ని జార విడుచుకునేటువంటి పరిస్థితులలో పోయేటువంటి విధానం చూస్తే విజ్ఞులుగా ఉన్నటువంటి వారు, జ్ఞానులై ఉన్నటువంటి వారు వాళ్ళ విషయంలో జాలి పట్టడం తప్ప మరొకటి చేయగలిగే విధానం ఏమి లేదు. ఎందుకంటే అది ప్రాప్తించిన విధానాన్ని గుర్తించిన వారు కాబట్టి, దాని విలువలు గమనించినటువంటి వారు కనుక దానిని ఎట్లా వినియోగింపజేసుకుని అటు భౌతికంగానూ మంచిగా చాలా ఆనందకరంగా జీవించే విధానముగా భౌతికంగానూ చేసుకుంటారు. పారమార్థికములో కూడా మనస్సుని చక్కగా పరమాత్మ యందు లగ్నం చేసి జపధ్యానాదులతో నిరంతరముగా తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ఆసీనోవా శయ్యానోవా గచ్చన్ తిష్టం సదా అశుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున పరమాత్మ అన్నట్లుగా అట్లాంటి ఆ విధానాలని వాళ్ళు ఎప్పుడూ కూడా తన గమనికలో పెట్టుకుని ప్రతి అనుక్షణం కూడా పరమాత్మ యొక్క ధ్యానములో అటు ఆ పారమార్థికం వైపుకి పూర్ణముగా జీవించే జీవన విధానము, వ్యావహారిక విధానములో కూడా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించే విధానం. అందులో కృష్ణ పరమాత్మ యొక్క ఆ జన్మని పూర్ణావతారం, పరిపూర్ణావతారం అన్నారు. రామావతారం వరకు పూర్ణావతారం అన్నారు. కృష్ణావతారాన్ని పరిపూర్ణావతారం అని చెబుతారు. పరిపూర్ణావతారము అని చెప్పనంటే ఆయన జీవన విధాన సరళి అంతా కూడా ఏ పక్క చూసినా కానీ పూర్ణమే, పూర్ణమైనటువంటి జీవితం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం ఏవావశిష్యతే. పూర్ణం, పరిపూర్ణం పరమాత్మ యొక్క జీవన విధానం. ఆయనగా చూస్తే తల్లిదండ్రుల పట్ల పరిపూర్ణటువంటి యొక్క పుత్రుడుగా మరి పితృభక్తి మాతృభక్తి కలిగినటువంటి విధానముగా ఆయన జీవించిన విధానం. అట్లా గురువు గారి యొక్క విషయంలో కూడా గురుసేవలో పూర్ణముగా ఆయన గారు నమ్రత కలిగి గురుసేవా విధానంలో మనం చూస్తాం కదా. భాగవతంలో పోతే ఆ గురుసేవా విధానం ఎంత బాగా ఆయన సేవలు చేసుకుంటాడు గురుసేవలో మనం చూస్తాం.
అరణ్యానికి పోయినప్పుడు కట్టెల కోసం సమిధల కోసంగా పోయినప్పుడు వాన పడితే అక్కడ మరి కుచేలుడు పరమాత్మ ఇద్దరు రాత్రంతా చెట్టు కిందే ఉండి వాళ్ళ పొద్దున్నే ఆ సమిధలో పట్టుకొస్తారు. ఆ కట్టెలంటే యజ్ఞంలో చేసేటువంటి వాటి కోసంగా పోతారు. అనేక విధాయకాలుగా గురుసేవలో వాళ్ళు ఉన్నటువంటి విధానం బలరాములు ఇద్దరు కూడా చూస్తాం. గురుదక్షిణగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎప్పుడో చనిపోయినటువంటి యొక్క పుత్రులను కూడా తీసుకువచ్చి గురువు గారికి గురుదక్షిణగా సమర్పించి ఆయన యొక్క సంతోషింపజేసిన విధానంగా గురుభక్తి పట్ల పూర్ణమై ఉన్నటువంటి యొక్క గురుభావన గురుభక్తి విధానాలలో చూస్తే అట్లా భక్తులకు భగవంతుడుగా సేవకులకు ప్రభువుగా సకులకు మంచి స్నేహితుడుగా మనం భాగవతంలో చూస్తాం. సకులుగా ఉన్నటువంటి వారికి వాళ్ళల్లో కలిసిపోయి సంపూర్ణటువంటి యొక్క స్నేహ భావన సకత్వ భావనగా ఉన్నటువంటి విధానము. మరి అటు అష్టమహిషలుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా పరిపూర్ణముగా వాళ్ళకి ఎలాంటి యొక్క అన్ని సదుపాయం చేయాలో ఎలా విధంగా వాళ్ళని ఆనందింపజేయాలో అందరికీ కూడా మరి సంపూర్ణమైనటువంటి యొక్క పతి విధానాలుగా ఆయనగా ఉన్నటువంటి విధానం. భార్యలకు భర్తగా, స్నేహితులకు స్నేహితుడుగా, భక్తులకు భగవంతుడుగా, సకులకు సకుడుగా మరి పెద్దల పట్ల పూర్ణమైనటువంటి యొక్క భక్తి భావన సేవా భావనగా ఇట్లా చూస్తే అన్ని వైపులా ఆయన గారి యొక్క జీవన విధానం పూర్ణముగా ఉన్నది. అందువల్ల పరిపూర్ణావతారము అన్నారు. అటు ఇహములోనూ పరిపూర్ణముగా ఉన్నాడు, పరములో కూడా బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొంది ఉన్నటువంటి స్థితి. అందువల్ల ఆయన్ని బ్రహ్మచారి అని చెప్పి అంటారు పరమాత్మ. అనాది బ్రహ్మచారినే నమః అని అష్టోత్తర నామాలలో ఒక నామం స్వామివారికి వస్తుంది. అనాది బ్రహ్మచారినే నమః అని చెప్పి అన్నారు. ఎందుకయ్యా బ్రహ్మచారి? వివాహం అయింది కదా, 8 మంది భార్యలు, పైగా 16,000 మంది భార్యలు. ఎంతమంది విధానముగా ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఎట్లా బ్రహ్మచారి అని చెప్పి అంటావు అని చెప్పనంటే బ్రహ్మణి పరబ్రహ్మణి నిష్ఠావతత్వాత్తు అన్నారు. బ్రహ్మణి ఆ బ్రహ్మమునందు చరించేటువంటి వాడు కాబట్టి బ్రహ్మచారి. అనాది బ్రహ్మచారినే నమః బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారిణ. కనుక జ్ఞాన విషయంలో పూర్ణముగా ఉన్నటువంటి విధానము, బ్రహ్మము యొక్క అవలోకన చేసే విషయంలో పూర్ణముగా ఉన్నాడు. సమస్త లోకానికి చక్కటి వేద జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని బోధించాడు. దాంట్లో పూర్ణముగా ఉన్నాడు. బోధ చేసే విధానంలో మరి గురువుగా జగద్గురువుగా కృష్ణం వందే జగద్గురుం గురువునాం గురుహు. కాబట్టి గురువు యొక్క విధానంలో పూర్ణమైనటువంటి గురువుగా ఉన్నాడు. శిష్యుని యొక్క విషయంలో పూర్ణమైన శిష్యుడుగా ఉన్నాడు. మరి భక్తుల యొక్క విషయంలో పరిపూర్ణటువంటి యొక్క మరి భగవంతుడుగా కాపాడాడు అందరిని కూడా. కుంతీదేవి ప్రార్థించిందయ్యా మాకెవరు లేరు, నా అబల నాకంటూ ఎవరు లేరు అని చెప్పిన ఆ కన్నీరు పెట్టుకుంటే పరమాత్మ చెప్పాడు, అమ్మా నేను కాపాడుతాను మీ బిడ్డల్ని, ఎలాంటి యొక్క ప్రమాదం వాళ్ళకి రాదని చెప్పేసి అని ఆ విధముగా భక్తులకు మాటిచ్చి ఆయన చక్కగా వాళ్ళని కాపాడుతాడు. కురుక్షేత్ర సంగ్రామం అయిపోయే లోపల చూసినట్లయితే 100 మంది కౌరవులు ఒక్కడ మిగల్ల, 5 మంది పాండవులు 5 మంది ఉన్నారు. ఈ ప్రకారముగా భక్తుల యొక్క విషయంలో పూర్ణమైనటువంటి యొక్క భగవతత్వ విధానముగా చూసినట్లయితే ఆయన ఆ యొక్క జీవన విధానం పూర్ణావతారం పరిపూర్ణావతారము అన్నారు. కాబట్టి కృష్ణ పరమాత్మను చూసైనా జీవితాన్ని ఆ విధంగా మరి మలుచుకోవాల్సి ఉంటుంది. నిరుత్సాహముతో నిస్పృహలతో నాకెందుకు ఈ జీవితం, నాకెందుకు ఈ దుర్భరం, నాకెందుకు పోతే పోతుంది కదా, ఉండి ఏం చేయాలి అనే భావాలు చాలామందిలో ఆవేశంతో కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అనాలోచిత వ్యవహారములు, అజ్ఞానముతో చేరి ఉండేటువంటి విధానాలు. అందువల్ల జీవన విధానం జీవితం వచ్చినటువంటి దానిని సద్వినియోగం చేసుకునే మార్గంగా లభ్యం కానటువంటిది అలభ్యమై ఉన్నటువంటి యొక్క వస్తువు ఇది జీవితం. అలభ్యమై ఉన్నటువంటి వస్తువు ఇది జీవితం. అది లభ్యమైంది, అది ఈశ్వరానుగ్రహముతో ప్రాప్తించింది. కాబట్టి కృష్ణ పరమాత్మను చూసైనా ఇటు ఇహములోనూ పూర్ణముగా ఆయన పరిపూర్ణముగా జీవించాడు. పరములో బ్రహ్మ జ్ఞాన విషయంలో పరిపూర్ణుడై ఆయన శేషించాడు. కాబట్టి తన జీవన విధానమే లోకానికి చక్కటి ఆదర్శ విధానముగా. కనుక కృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారము అని చెప్పి అన్నారు. ఈ ప్రకారముగా మరి శరీరం అనేటువంటి దానిని మనకి ఎప్పటికైనా జర్జితమైపోయేదే కాబట్టి అలాంటి యొక్క ఆ దేహం జ్ఞాన సాధన కోసంగా వచ్చిన దేహముగా భావించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆ దేహాన్ని దేహం అన్నారు. దిహ్యతే
అనగా శరీరం శృహింసాయాం వృద్ధాప్యముల చేత అది హింసింపబడుతుంది, ముడతలు పడుతుంది, వెళ్ళిపోతుంది, ఉండదు అదేక. ఆ ప్రకారముగా ఈ ఉన్నటువంటి యొక్క శరీరానికి అనేక నామములు ఉన్నాయి. అటనే క్షేత్రం అనే పదం కూడా దేహానికి వాడతారు. క్షీయతే గుణై అశ్విన్నితి క్షేత్రం. ఎందువల్ల క్షేత్రం ఉన్నారని చెప్పానంటే ఈ శరీరములో గుణాలు ఉన్నాయి. దైవీ సంబంధ గుణాలు ఉన్నాయి, ఆశ్రయ సంబంధ గుణాలు ఉన్నాయి. కాబట్టి భక్తి మార్గంలో పయనించేటువంటి వారు దైవీ గుణాలకు ముఖ్య స్థానాన్ని కలగజేస్తారు. మరి ఈ ప్రకారంగా ఈ గుణములతో చేరి ఉన్నది కాబట్టి దీనిని క్షేత్రం అనేటువంటి మాటగా చెప్పుకొస్తారు. క్షేత్రం అనేటువంటి పదం చాలా గొప్ప వివరణాత్మకమై ఉన్నటువంటి పదం అది. ఈ ప్రకారముగా ఈ దేహాన్ని క్షేత్రము అని, శరీరము అని, వపుహు అని అన్నట్లుగా కాయం అని చెప్పనంటారు. కాయం అని చెప్పనంటే అవయవై క్షీయతే ఇది కాయం, అవయవములతో చేరి ఉండేటువంటిది కాబట్టి దీన్ని కాయం అని చెప్పని అన్నారు. అంటే ఆ కాయం సర్వేశ్వరునకు లేదు కాబట్టి అకాయం అని చెప్పని అంటారు. ఇట్లా సర్వేశ్వరుణ్ణి ఉద్దేశించి మంత్రములో చాలా గొప్పగా మహర్షి బోధిస్తున్నటువంటి అంశము. మరికొన్ని విషయాలు మనం రేపటి రోజున దర్శించే ప్రయత్నం చేద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.